చూడండి, పిల్లలు నమ్మేస్తున్నారు. వస్తువుల్లా పని చేయడానికి ప్రాస్టిట్యూషన్లోకి వీధిలో అడుక్కునేలా చేస్తున్నారు. అసలు మనుషులేనా వీళ్ళు? డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? ఇది వీడు వీడు కూతురు నమ్మేశాడు తాగడానికి. ఇలా ఇండియాలో మాత్రమే ప్రతి సంవత్సరం 44,000 మంది పిల్లల్ని అమ్మేస్తున్నారు చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్. మొత్తం 20 లక్షల మందిని రెడ్ లైట్ ఏరియాస్లో అమ్మేస్తున్నారంటే వాళ్ళ జీవితాలని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? ఏం చేద్దాం చెప్పండి. ఒక అక్షరాన్ని కాపాడగలిగిన చాలు. నేనేం చేయడానికైనా రెడీ. నేను కూడా ఇలా ఫైట్ చేసి చేసి అలసిపోయా. ఇట్స్ మేకింగ్ నో బిగ్ డిఫరెన్స్. అయితే మీరు కూడా ఆపేస్తారా? పద్ధతి మారుస్తా. రిస్క్ ఉంటుంది, పర్లేదా? రిపోర్ట్స్ అంతా ఫైన్ అంటున్నారు. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు డాక్టర్. ఎల్లుండి సాయంత్రం 7ంటికి మ్యాంగ్లూర్లో ఆపరేషన్ చేస్తున్నాడు. 30 మంది కాదు, 40-50 మంది పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లలందరూ డేంజర్లో ఉన్నారు శైలజ. మన న్యూస్ ఛానల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటుందంటావా? పిల్లల గురించి ఆలోచిస్తేనే ఇప్పటిదాకా ఇన్ఫార్మర్ నుంచి అప్డేట్ లేదు. రామ్ శెట్టి ఆపరేషన్ గురించి ఒక్క క్లూ కూడా తెలియదు. ఇక పిల్లల్ని కాపాడడం, రామ్ శెట్టిని ఆపడం ఇంపాసిబుల్ శైలజ. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ తీసుకెళ్తారా వాడిని? నిన్నే రాడుతుంది, చంపేస్తారా వాడిని? రే ఏడవకురా. చేతీరా, ఏడవద్దా? ఏడవపోతే మరి ఏం చేయాలి చెప్పరా? ఈ పాటి ఊర్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. దావుద్ని పట్టుకుందాం, 50 లక్షల ప్రైజ్ మీద అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. రేయ్ ఏంట్రా మొత్తం నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కూడా సరే అన్నారు కదా, ముగ్గురం కలిసే గారా చేద్దాం అనుకుంది. అన్ని కలిసి చేద్దామంటావరా? కోతి కొమ్మ చాటదని చెప్పి రంగన్న మాడితోపు తీసుకెళ్ళావు. రంగన్న రాగానే నువ్వు పారిపోయావు. మీ ఇద్దరు చెట్టు మీద దొరికిపోయావు. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఇద్దరు పిల్లల మీద 4 వాయించాడు రా. వాచిపోయింది. ఆ తర్వాత రోజు నా బర్త్డేకి స్కూల్ కూడా వెళ్లకుండా ఎక్లెట్ చాక్లెట్స్ అని మిగిస్తే బాగా తిని ఆ రోజు అన్నారు కదరా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు అక్క? వడమాలపేట నుంచి గడవ తీసుకొచ్చాడు దావద్ని పట్టుకుందామని. దావుదా? అదే అక్క, దావుద్ని పట్టుకుంటే 50 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తాన్నారు కదా. ఎవరా చూపించాడు నీకు? ఎవరా చూపించాడు? అక్క వడమాలపేటలో ఉంటే ఏం పీకలో బాంబే వచ్చి పెద్ద ఫేమస్ అయిపోవాలన్నాడు అక్క. అలా అన్నావా? అవద్దమక్క, ముందు వాడేనాడక్క. నేనేమన్నాను నిన్ను? 50 లక్షలు తీసుకెళ్ళడం కోసం ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడక్క బాంబేకి. బాంబేయా? బాంబేనే ఇక్కడ తీసుకొచ్చారక్క. ఇప్పుడు రాజాగానే ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పరా? చెప్పు. ఇప్పుడు బాంబేలు అడుగు తిందామా? ఆగండి. మీ ఊరికి బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా? అక్క బాంబేకైనా ఊరికైనా రఘుపతి రాఘవ రాజారాం కలిసే వెళ్తాం అక్క. నువ్వు రఘుపతియా రాఘవా? రాఘవ. రఘుపతి. సతీష్ ఫైల్ ఇందులో ఎవరో చూసి చెప్పండి. ఇతనా? ఇతను కాదన్నా. వీడు కాదు. వీడేక్క ఈ గడపడే మా రాజారాంగాన్ని కిడ్నాప్ చేసింది. వీడేక రామ్ శెట్టి మనిషి. సారీ రా. దోస్తు కో భీ సారీ బోల్తే క్యా? ఇంపాసిబుల్ అన్నావు కదా సతీష్. ఇప్పుడు మనమే రామ్ శెట్టిని పట్టుకోబోతున్నాం. ఎలా? వీళ్ళు దావూద్ని పట్టుకుంటున్నారు, మనం రామ్ శెట్టిని పట్టుకుంటున్నాం. శైలజ, రామ్ శెట్టి ఎస్టేట్స్ చుట్టుపరిసరాల్లో యాక్టివిటీస్ని ట్రాక్ చేయించు. ఒక టాయ్ డెలివరీ ఆర్డర్ తప్పితే ఇంకేదీ దొరకలేదు. గెలాక్సీ టాయ్ స్టోర్. థ్యాంక్ యూ సతీష్. అక్క ఎవరక్క వీళ్ళంతా? ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్. వీళ్ళందరూ ప్రపంచాన్ని కాపాడతారు. మేము ఎప్పుడూ వీళ్ళు చూడలేదక్క. ఫిక్షనల్ క్యారెక్టర్స్, కల్పిత పాత్రలు.
ఓహో. రే వినండి, మనం రేపే దావుద్ని పట్టుకుంటున్నాం, మీ ఫ్రెండ్ని సేవ్ చేస్తున్నాం. అసలు మనం కరగానే చేస్తున్నామా? ఇంకో ఆప్షన్ ఉందా విక్రమ్? అయితే వీళ్ళిద్దరు లైఫ్ రిస్క్ లో పెట్టాలా? రేయ్ వీళ్ళు నమ్మచ్చంటావా? అసలు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ ధైర్యం చూడు. బాంబేకి బెంగళూరుకి తేడా కూడా తెలీదు. వాళ్ళ ధైర్యమే మనకి హెల్ప్ అవుతుంది విక్రమ్. ఏమోరా, వీళ్ళు మన ప్రైజ్ మనీ కొట్టడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? అక్క అక్క కొద్దిగా హెల్ప్ చేయక్క. మేము పారిపోయి వచ్చా అక్క ఊరు నుండి. మా ఫ్రెండ్ కూడా కనపడట్లేదు అక్క 3 రోజుల నుండి. కొద్దిగా బస్ టికెట్ హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క. ఎవరమ్మా మీరు? ఏ ఊరు మీది? మాది తిరుపతి పక్కన వడమాల పెట్టక్క. మ్మ్. సరే మీ ఊరు బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా నాన్న? వెళ్తామక్క. అన్న ఎందుకంటే రేపు మిమ్మల్ని ఒక ఏరియాలో వదిలేస్తాం. నేను చెప్పిన స్ట్రీట్స్ లో పరిగెట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ వీధి చివరన ఒక లేడీ పూజ సామాన్లు అమ్ముతుంటుంది. అక్కడికి వెళ్ళి తప్పిపోయాం, బస్కి డబ్బులు కావాలి అని అడగండి. తనతో మిమ్మల్ని రమ్మంటుంది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్ లో ఎక్కించి బెదిరిస్తారు. భయపడినట్టు యాక్టింగ్ చేయండి. ఎలా ఇచ్చాను ఎక్స్ప్రెషన్స్ అదిరిపోలే. నీ మొహం వీడిని చూసి భయపడరా అంటే హర్రర్ సినిమాలో దయాన్ని చూసినట్టు ఇచ్చావు ఎక్స్ప్రెషన్. నీకంటే రియాలిటీ షోలో జడ్జెస్ యాక్టింగ్ చేస్తారు కదరా. వాళ్ళు లక్కీగా గమనించడే కాబట్టి సరిపోయింది. అవునా? మరి ఇంతకీ వాళ్ళు వస్తున్నారంటావా? ಬೇಗ ಹತ್ರೆ. ఒక పెద్ద సెక్యూరిటీ గేట్ వస్తుంది. అక్కడి వరకు మేము రాగలుగుతాం. ఆ తర్వాత ఒక మినీ ఫారెస్ట్ వస్తుంది. జరగట్లేదంటే ఇది అన్న అర్జెంట్ అన్న, పాస్ వస్తుంది సైడ్గా పన్నా. సరే అయితే నా ఇష్టం, వ్యాన్లలో పోయేస్తాను. అన్న ఇది పట్టుకోన్నా. పోసుకునేటప్పుడు దీని డ్రాప్స్ పడతాయన్నా. అలా చూస్తావేంటన్నా, ఇందాక కూడా పడ్డాయన్నా. అంటే ఇప్పుడు ఎండిపోయాయి అనుకో. ఆ ఫారెస్ట్ లో చాలా రూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ రూట్ లో తీసుకెళ్తారో మీకే తెలుస్తుంది. ఆ రూట్ ని మీరు మాకు గైడ్ చేయడం
చాలా ఇంపార్టెంట్. ನಿಂತ್ಕೊಳ್ರು ಆಯ್ತು. ಹೋಗು ಅದ ಬರೋ ಆಯ್ತು. ಹೋಗೋ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ರು. ಬರುವಾಗ ಯಾರು ನೋಡಿಲ್ಲ ತಾನೆ. जल्दी करना. ठीक से ना आ रहे नहीं. ए हिम्मत. बस. ओके हो गया. जा. రాజాని ఎదుగుదాం పదరా. కరెక్ట్గా 6కి సెక్యూరిటీ గార్డ్ షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు. రేపు వీడి ప్లేస్లో నువ్వు వెళ్ళాలి సతీష్. టైం అవుతుంది పదా. ఇప్పుడు ఎక్కడికి? ఆ టాయ్స్ డెలివరీ వ్యాన్ దగ్గరికి. ఖాళీ బిల్డింగ్స్కి టాయ్స్ డెలివరీ వ్యాన్ వెళ్తుందంటే అదెవరికో అర్థం కావట్లేదా? ಇಲ್ಲಿ ನೋಡು ಅಮ್ಮ ನಿನ್ ಬಾ. హరి రే రాజా. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరనుకున్నాం? ఎవర్రా? దావుదే. అవునారా? మనం దావుదిని పట్టుకోవడానికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందిరా. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాడు. భయపడ్డాడంటావా? ఏ డౌటా? ఇప్పుడు ఎలా రా అయితే?